జ్యువెలర్స్, ముకుంద జ్యువెలర్స్, ఫ్యాక్టరీ అవుట్లెట్ వెరనూర్, మీ చందానగర్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వశోధ కర్నూలు. నమస్తే. ముఖ్యంగా కొత్త ప్రభాకర్ రెడ్డి, రియల్ ఎస్టేట్ అందరూ కూడా ప్లాన్ వేసుకొని అవసరమైతే మేము డబ్బులు ఇస్తాము, ఎమ్మెల్యేలను కొనండి, ప్రభుత్వాన్ని కూల్చుదాం అన్నట్టు కూడా మాట్లాడుతున్నారని చెప్పేసి వాళ్ళ కొత్త ప్రభాకర్ రెడ్డి స్టేట్మెంట్. ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకొలిపోయే అవకాశం ఉందంటారా? ప్రభాకర్ మాటల కుప్పకూలిపోయేది ఉంటే కేసీఆరే ముఖ్యమంత్రి అవుతుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి నిన్న మాట్లాడినటువంటి మాటల్ని పరిగణలోకి తీసుకొని ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వేదిక మీద నిలబడి మా రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరు కలిసి డబ్బులు ఇస్తారు, ఎమ్మెల్యేలని కొనండి అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. అదే ఒక పెద్ద నేరం. అందరు మళ్ళీ రియల్ ఎస్టేట్ మాఫియా చేద్దాం అనుకుంటుర్రా తెలంగాణకి? లేకపోతే ఇది నేనైతే 100% ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి, ప్రభాకర్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోవాలి. రెండో విషయానికి వస్తే ఇవి ప్రభాకర్ రెడ్డి మాటలని నేను అనుకోను. ఎందుకంటే 3 రోజుల కిందనే ప్రభాకర్ రెడ్డి రేవంత్ రెడ్డిని అంతగానం పొగిడిండు. ఏ ముఖ్యమంత్రి కూడా. ఫస్ట్ ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యము, గతంలో వాళ్ళ ముఖ్యమంత్రిని కలవడానికి అవకాశం దొరకకుండా మంత్రులకు, ఎమ్మెల్యేలు, మాకు ఈరోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, మా ప్రతిపక్ష ఎంపీలు అందరూ కలవడానికి మా ముఖ్యమంత్రి గారి దగ్గరకు వస్తున్నారు. మరి అందరినీ కలుస్తున్నారు, అందరి సమస్యలు పరిష్కారం చేస్తున్నారు, అందరి నియోజకవర్గాలకు నిధులు అడుగుతున్నారు. మరి బడ్జెట్కి తగ్గట్టు వాళ్ళకు కాన్స్టిట్యున్సీకి నిధులు ఇస్తున్నారు. మరి అలాంటిది మొన్న ఇచ్చినటువంటి స్టేట్మెంటు, ముఖ్యమంత్రి మీద ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనం చూసినాం. అది సోషల్ మీడియాలో భయంకరమైనటువంటి వైరల్ అయింది. ప్రతిపక్షంలో ఉన్న నాయకుడే ఈనాటి ముఖ్యమంత్రికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. గబుక్కున వర్షన్ మార్చి కాంగ్రెస్ వల్ల కావట్లేదు, మేమే అధికారంలోకి వస్తాము అని అంటే ఇది మేకపోతు గాంభీర్యం చూపించి ఈరోజు పులి తోలు కప్పుకొని వచ్చినట్లే కనబడుతుంది. ప్రభాకర్, కేసీఆర్ తోలు కప్పుకొని వచ్చినట్లే కనబడుతుంది. వాస్తవానికి ఇలాంటి మాటలు మాట్లాడేటానికి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. మా ప్రభుత్వానికి, మా గౌరవనీయులైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మేము ఒక చిన్న డిమాండ్ చేస్తున్నాము. అన్న, ఇమీడియట్గా ఇట్లాంటి దుర్మార్గులు బహిరంగంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని పరిగణనలోకి తీసుకొని శిక్షించాలి వీళ్ళను అని నేను అంటున్నా. ఎమ్మెల్యే అయితే మేము ప్రభుత్వంలో ఉన్నాం, ఆయన ప్రతిపక్షంలో ఉండని ఏమన్నా ఉండని. ఇది తప్పుడు స్టేట్మెంట్. ఏదైతే కొనుగోలు అనే మాట మాట్లాడిండో ఆ స్టేట్మెంట్ని పరిగణలోకి తీసుకోవాలని ఒక మాట చెప్తున్నా. మూడవ మాట నేనేం చెప్తున్నానంటే, నీ గత ప్రభుత్వము చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనులకే ఈరోజు గుంత దొవ్వి 100 ఫీట్ల లోపలికి బాతిర్రు తెలంగాణ ప్రజలు. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక రకమైనటువంటిది, పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత ఇంకో రకంది, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలైన తర్వాత ఇంకో రకం. వాళ్ళకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ప్రజల్లో చూసినాం. ఇప్పటికిప్పుడు అంటే అందరిని ఎమ్మెల్యేలు కొనుగోలు చేసే అనే మాట ఎందుకు వస్తుంది? ఎన్నికలైనప్పటి నుంచి ఇప్పటి వరకు దుర్మార్గులు ఎప్పుడు చూస్తే 3 రోజులకు, 4 రోజులకే మొదలుపెట్టినారు, ప్రభుత్వం కూలిపోతుంది, 15 నెలల నుంచి ఇదే పాట పడుతుర్రు. ఈ పాట తప్పించి వేరేది ఉందా? ఎంతసేపు రాజకీయ ఆంక్ష తప్ప, రాజకీయం చేయడం తప్పించి, రాజకీయ దుర్బుద్ధి తప్పించి ఏదన్నా ప్రజల కోసం ఉన్నదా మీ ఆలోచన? అంటే మీ మనసులో దిల్మే అయితే బాహర్ ఆతా అని మీ కడుపులో ఏదైతే ఉందో ప్రభుత్వాన్ని కూల్చేయాలనే ఆలోచన డే 1 నుంచి కంకణం కట్టుకున్నారు. ఎందుకు? మీకు ప్రజలు అవకాశం ఇస్తే 62 సీట్లు వచ్చిన మీరు 5 ఏళ్ళు పరిపాలన చేశారు. 65 సీట్లు వచ్చిన మేము 5 ఏళ్ళు ఎందుకు పరిపాలన చేయొద్దు? మాటికి ప్రభుత్వాన్ని కూల్చేస్తామనే మాట మాట్లాడుతున్నప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి గెలిచినటువంటి వాళ్ళు ప్రమాణం చేసి ఈరోజు ప్రభుత్వంలోకి వస్తే ప్రజలు మాకు ఇచ్చిన ఆశీర్వాదం 5 ఏళ్ల కోసం మీ ఇష్టం వచ్చినట్లు 10 నెలలకు కూల్చేస్తాం, 15 నెలలకు కూల్చేస్తాం. అందరు రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరు దిగుతున్నారు. ఎందుకు వస్తారు వాళ్ళందరూ? ఎందుకు అంటే ఈ 400 ఎకరాల మీద కన్నుబడ్డట్టే కనబడుతుంది కదా. మేము అధికారంలోకి రాగానే అది 1 ఇంచు కూడా అమ్మనియ్యము, మేము అధికారంలోకి రాగానే మేము సహా చేసేస్తాము అనే మాట మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ వాడు మాట్లాడించినటువంటి మాటలు ప్రభాకర్ రెడ్డి నోట్లో నుంచి వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా ఆయన పని అయితే అయ్యిందనుకో, ఇక ప్రభాకర్ రెడ్డిది ఎవడూ ఊరుకోరు. ప్రభుత్వం ఫస్ట్ ఆయన మీద శిక్ష వేస్తుందా ఏమేస్తుందా అది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా మాట్లాడినందుకు 24 గంటలు ఆయన తిట్టే పని జనాలు చేస్తారు. కానీ ప్రతి నిమిషము ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పక్కన పెట్టేసి మేం చేస్తున్న సంక్షేమ పథకాల్ని చూసి ఓర్వలేక మేము ఈరోజు 4 కోట్ల మంది ప్రజలు
పూర్తిగా అందరూ ఒకే మాదిరిగా ఒక లెవెల్లోనే ఉండాలి, అందరికీ సమన్యాయం జరగాలి అని ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళని తీసుకొని వచ్చి ఈరోజు మహిళలకు సమాన హక్కును కలిగించి ఈరోజు సన్నబియ్యం ఇచ్చి 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఇంటిగ్రేటెడ్ విద్యాలయాల్ని ప్రకటించి ఈరోజు 56,000 ఉద్యోగాలు ఇచ్చి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చి 500కే గ్యాస్నిచ్చి ఈరోజు వరి పండిస్తున్న రైతులకు 500 బోనస్ ఇచ్చి 2 లక్షల లోపల ఉన్న రుణాలు అన్నిటినీ మాఫీ చేసి 2 లక్షల రుణాలను తెరిపేసి ఇన్ని చేస్తున్న మేము మమ్మల్ని దించాలనే కంకణం కట్టుకుంటే ప్రజలు పూర్తిగా శాస్తి చెప్తారు. ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయి వెన్ను చూపించి పారిపోయిన మీకు అసలు పోటీ చేసే అర్హతనే లేక బీజేపీ వాళ్ళకి సపోర్ట్ చేశారు. మీరు ఎంపీ ఎలక్షన్లలో మీరు ఎక్కడెక్కడైతే డిపాజిట్లు పోయినాయి అక్కడక్కడ అంతా బీజేపీ గెలిచింది. ఇంకా తోడు దొంగల ఆట ఆడుకుంటా ఇద్దరు కలిసి కాంగ్రెస్ మీద పగబట్టి ప్రభుత్వం మీద 24 గంటలు పగబట్టి ఎందుకు ఈ దుర్మార్గమైన ఆలోచనలు? బరాబర్ ఇంకా 3.5 సంవత్సరాలకే ఎన్నికలు వస్తాయి. బరాబర్ ఇంకా 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది. మీరు ఎన్ని అర్చి గీ పెట్టుకున్నా, మీరు ఎంత లొల్లి చేసినా బరాబర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 10 ఏళ్ళు ఉంటుంది. మీ ప్రభుత్వం మీద, మీ పాలన మీద సాక్షాత్తు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే ప్రజాపాలన కాదు బుల్డోజర్ల పాలన, అడవులను మొత్తం నాశనం చేస్తున్నారు, నరికేస్తున్నారు బుల్డోజర్లతో అని చెప్పేసి మోడీ అంటున్నారు. ఏం చెప్తారు? ఒక ప్రధానమంత్రి అయ్యుండి ఎవడో చెప్పిన మాటల్ని విని, ప్రధానమంత్రి అంటే పూర్తిగా అవగాహన తీసుకోవాలి, నిపుణులతో చర్చలు చేయాలి, అందరి రిపోర్ట్ తెచ్చుకొని కూర్చొని దాని మీద డిస్కషన్ చేసిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎట్టబడితే అట్లా అపోజిషన్ని తిట్టడము అంటే దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఒక ప్రధానమంత్రి మాట, ప్రతి మాట ఒకటి పరిగణలోకి వచ్చే మాట. అది అడవి ప్రాంతమా కాదా అని నీకు తెలియదు. ఇంకా అది అందులో బుల్డోజర్లు పెట్టిండ్రు అని అంటే నీకన్నా బుల్డోజర్లు ఎవరన్నా దేశంలో పెట్టేటోళ్ళు ఉన్నారా? మనుషుల మీద బుల్డోజర్లు పట్టపగలెక్కించినటువంటి చరిత్ర మీది. 4,000 కిలోమీటర్లు ఈరోజు చైనా మన దేశాన్ని ఆక్రమిస్తే చూసుకుంటూ కూర్చున్న దరిద్రం చరిత్ర మీది. ఈరోజు 400 ఎకరాల గురించి మాట్లాడుతుంటే అది పూర్తిగా ప్రభుత్వ స్థలమే అని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కూడా ధిక్కరిస్తున్నావా మోదీ? చెప్పు. మీ వాళ్ళే కొన్ని 100,000 మంది, ఈరోజు 1,000 మంది ఎక్కడెక్కడైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండ్రో యానిమేషన్ పిక్చర్లను పెట్టిండ్రు, యానిమేషన్ చేసినటువంటివి ఏ పిక్చర్స్ పెట్టిండ్రో అవన్నీ డిలీట్ చేసిండ్రు. ఫస్ట్ మీ కిషన్ రెడ్డిని అడుగు, అందులో ఏమున్నాయి, ఎందుకు డిలీట్ చేసినావు? ఫస్ట్ మీ వాళ్ళ దగ్గర అవగాహన తీసుకోకుండా నువ్వు స్టేట్మెంట్ ఇవ్వడం లోపల అంగుట చాప్కి మనం దేశంలో అధికారం ఇస్తే గిట్ల తగలబడుతుంది అని మరోసారి నిరూపించుకున్న మోదీ. ఓకే, పాడికౌశల్ రెడ్డి గ్రూప్ 1లో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం గోల్మాల్ చేసిందని చెప్తున్నారు, నిజమే అంటారా? గోల్మాల్ చేశారా? పచ్చకామర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది. వాళ్ళ గత ప్రభుత్వంలో చేసినవన్నీ ఆయనకు నెమర వేసుకుంటున్నాడు. ప్రతిసారి గుర్తొస్తుంటాయి వీళ్ళకి. నేను ఎన్నోసార్లు చెప్పిన ఈ పాడి కౌశిక్ గురించి అడిగి ఆయనకి హైప్ చేయకండి. ఆయన ఏదో లెక్కలకు నేను రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ లెక్కలోకి రావడానికి ఆ వ్యక్తిని మనం పరిగణలోకి తీసుకుంటే వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు ముగ్గురు ఆల్రెడీ కొట్లాడుకుంటున్నారు. కవిత, హరీష్ రావు, కేటీఆర్ ముగ్గురు కొట్లాడుకుంటారు పదవుల కోసం. నాకు ఇస్తే బాగుండే అని అధ్యక్ష పీఠానికో లేకపోతే అపోజిషన్ లీడర్కో వాళ్ళు నలుగురు కొట్లాడుకుంటారు. బట్ సందెట్ల సడేమయ్యా ఈయన కూడా దాపురిస్తాడు మధ్యలో. ఇంత పొడుగు పెరిగిండు కానీ దాంట్లో మెదడులో మైండే లేదు, నెత్తిలో బ్రెయినే లేదు. ఏది పడితే అది మాట్లాడతాడు. అట్లా మాట్లాడి మేము లీకేజీలు లేని ఎగ్జామ్స్ పెట్టాలి, మేము ఈరోజు పారదర్శకంగా ఎగ్జామ్స్ నిర్వహించాలి అని మేము అన్ని లెక్కల ప్రకారం మేము పోతుంటే, ట్రాన్స్పరెంట్గా మేము పనిచేస్తుంటే మీ హయాంలో అన్ని లీకేజీలు పెట్టినవి, ప్రతిసారి పోస్ట్ పోన్లు ఇన్ని రకాలు చేసి విద్యార్థులకు అందరినీ తీసుకొని పోయి నిరుద్యోగ యువతనంతా కోచింగ్ సెంటర్లో పెట్టి మీ పబ్బం గడుపుకున్న మీరు మా గురించి ఎట్లా మాట్లాడతారు? ఓకే, ఆధారాలు లేని మాట నోటికి వచ్చినట్లు మాట్లాడితే యాక్సెప్ట్ చేయడానికి మీలాంటి ప్రభుత్వం అనుకున్నారా? రేపు 27న డెవిల్ ఇస్ బ్యాక్, కేసీఆర్ బ్యాక్, ఇక రేవంత్ కూసాలు కదిలిపోతాయని బీఆర్ఎస్ అంటుంది. ఇగో 15 నెలల నుంచి గిదే అంటున్నాం. 2 సార్లు అసెంబ్లీకి వచ్చేటప్పుడు 2 సార్లు గిదే ముచ్చట చెప్పినాం. పులి వస్తుంది. ఏం చేస్తారు? బోన్ తెచ్చింది ఉంటుంది అలా పోతాడని చెప్పినాం. ఇప్పుడు కూడా ఏమున్నది? మీటింగ్ పెడతాడు. ఈ మీటింగ్ పెట్టేటప్పుడు జనాలను తరలించేటప్పుడు ఒకసారి గుర్తు చేసుకోవాలి. మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పెట్టినటువంటి సభకి
బస్సులను అడ్డం పెట్టుడు కాదు, ప్రైవేట్ ట్రాక్టర్లను లారీలను అడ్డంగా నిలబెట్టించి మమ్మల్ని సభకు పోనీయకుండా చేసిండు. ఖమ్మంలో. కానీ మేము అలాంటి పనులు మేము చెయ్యం కదా. ఖమ్మంలో మీకు అందరూ తెలుసు కదా, మీరు కూడా వచ్చారు, మా వీడియోలు తీసుకున్నారు, మాతో మాట్లాడించారు, అన్ని మీకు గుర్తు. ఇదేమి 10 ఏళ్ళు కాలేదు, ఒక యుగం కాలేదు మర్చిపోవడానికి. 15 నెలల క్రితం జరిగినటువంటి ఇష్యూస్ అన్ని మీ ముందు నేను చెప్తున్నా. సో మీకు ఒక న్యాయం, మాకో న్యాయం అయినా కానీ మేము పారదర్శకంగా పరిపాలన చేస్తున్నాం. ప్రజా పరిపాలనలో అందరు సమానమే, ప్రతిపక్షాలకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చినాము. ఎవరైతే సమస్యలు ఉంటాయో వాళ్ళ కొట్లాడుకోవడానికి, మాట్లాడుకోవడానికి, దీక్షలు చేయడానికి ఇందిరా పార్క్ దగ్గర నిరసనలు తెలియజేయడానికి కూడా ఓపెన్గా పెట్టినాం మేము. మా దగ్గర ఎలాంటి దాపరికాలు కానీ, ఎలాంటి సమస్యలు కానీ, ఎలాంటివి అన్నీ ఏవి కష్టాలతో కూడుకునేటివి కావు. నువ్వు మొత్తం దోచుకొని పోయినటువంటి రాష్ట్రాన్ని ఈరోజు మేము చినిగిపోయిన ఇస్త్రాకును కుట్టినట్లు కుడుతున్నాం మేము. ఇక నువ్వు సభ పెడతావా, డెవిల్ వస్తుందా? జస్ట్ డెవిలే. రాష్ట్రానికి పట్టిన అష్టదరిద్రమైన డెవిల్ ఎవరన్నా అంటే కేసీఆరే. రాష్ట్రము ధనిక రాష్ట్రం ఇస్తే అప్పుల రాష్ట్రం చేసినావు. రాత్రంతా నిద్ర రాక అందరు దయ్యాన్ని తలుచుకున్నట్టు నిన్నే తలుచుకుంటుడు. దరిద్రుడు మా మీద అప్పు చేసిపాయే, మా మీద అప్పు చేసిపాయే అని. సో డెవిలే, 100% డెవిలే.